నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. హైదరాబాద్ అప్సిగూడలోని రవీంద్రనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అన్న స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు కింద పడి స్పాట్లోనే చనిపోయింది. రవీంద్రనగర్ కాలనీకి చెందిన మిథున్ కు 2 పిల్లలు. కుమారుడు స్థానికంగా ఓ స్కూల్లో చదువుతుండగా పాప జవలానా వయసు 2 ఏళ్లు. అయితే ఇవాళ ఉదయం తన అన్నను స్కూల్ బస్ ఎక్కించేందుకు తన తండ్రి అమ్మమ్మతో కలిసి బయటకు వచ్చారు. తన కుమారుని స్కూల్ బస్ ఎక్కించిన మిథున్ డ్రైవర్తో మాట్లాడుతుండగా అమ్మమ్మతో ఉన్న చిన్నారి నాన్న అంటూ అతని వద్దకు పరుగులు తీసింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల స్కూల్ బస్ టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, స్కూల్ బస్ డ్రైవర్లు గమనించకపోవడం వంటి కారణాలతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపిల్లను బయటకు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వారిని ఒంటరిగా వదలకూడదని నిపుణులు చెబుతున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఓ కంట కనిపెడుతున్నారని సూచిస్తున్నారు. వలపు వల ఇసురుతున్న ఓ మహిళ కార్ డ్రైవర్లను ఆకర్షిస్తోంది. వారిని లిఫ్ట్ అడిగి కారులోకి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత తన విశ్వరూపం చూపిస్తోంది. డ్రైవర్లను బెంబేలెత్తిస్తుంది. వారి నుంచి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అలా కొందరు డ్రైవర్లను మోసం చేసిన మహిళను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? డ్రైవర్లు ఎలా మోసపోతున్నారు? ఆ మాయలేడి పోలీసులకు ఎలా చిక్కింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బంజారా హిల్స్ రేషంబాగ్ ప్రాంతంలో నివసించే కార్ డ్రైవర్ పరమానంద జనవరి 2వ తేదీ రాత్రి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు కారులో వెళ్తున్న క్రమంలో చెక్ పోస్ట్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. అతడు ఆమెను కారులో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాడు. ఈలోగా ఆ మహిళ తన అసలు రూపం ప్రదర్శించింది. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే లైంగిక దాడికి పాల్పడ్డావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించింది. ఆమె బెదిరింపులకు మొదట కంగారు పడ్డ అతడు వెంటనే తేరుకున్నాడు. ఆమెను తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. జరిగిన విషయం పోలీసులకు వివరించాడు. ఇన్స్పెక్టర్ పి సతీష్ కు విషయం అర్థమై వారిని జూబ్లీ హిల్స్ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను నయీమా సుల్తానాగా గుర్తించారు. తనను తాను న్యాయవాదిగా చెప్పుకుంటున్న ఆమె వద్ద లభించిన పుస్తకంలో పలు ఆధారాలను పోలీసులు గుర్తించారు. ఆమెపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లో 15కు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె గురించి తెలుసుకోవడానికి బార్ అసోసియేషన్కు లేఖ రాయనున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు. గోవాలో ఊహించని ఘటన వెలుగు చూసింది. తమ వ్యక్తే చనిపోయాడని భావించి 3 నెలల క్రితం అంత్యక్రియలు నిర్వహించిన ఓ కుటుంబానికి మళ్లీ అతను ప్రత్యక్షం కావడం షాక్ కు గురిచేసింది. చనిపోయాడని భావించి ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయగా అతను మళ్లీ ప్రత్యక్షమైన ఘటన గోవాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గోవా రాజధాని పనాజీ సమీపంలోని గ్రామంలో నివసించే మార్కోస్ మిలాగ్రేస్ 2023లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అదే ఏడాది అక్టోబర్లో పోలీసులను ఆశ్రయించారు. అదే నెల 7న పనాజీలో పోలీసులకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అది మిలాగ్రేస్ దేనని కుటుంబ సభ్యులు భావించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించగా కుటుంబం అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత గోవా పోలీసులకు ముంబై నుంచి ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి తనను తాను మిలాగ్రేస్ గా చెప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. దీంతో అతని గోవా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించగా వారు మిలాగ్రేస్ ను చూసి షాక్ కు గురయ్యారు.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆయన ముంబై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే మిలాగ్రెస్ కుటుంబానికి ఎవరి మృతదేహాన్ని అప్పగించారనేది తేలాల్సి ఉంది. మాజీ మోడల్ దివ్య పహూజా హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెదిరించి డబ్బు డిమాండ్ చేసినందుకు హోటల్ ఓనర్ అభిజిత్ సింగే ఈ హత్యకు పాల్పడ్డాడని, ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు సిబ్బందిని పురమాయించాడని పోలీసులు పేర్కొన్నారు. అభిజిత్ సింగ్ సహా హోటల్లో పనిచేసే 3 సిబ్బంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. గురుగ్రామ్లో కలకలం సృష్టించిన మాజీ మోడల్ దివ్య పహూజా హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిందితుడు అభిజిత్ సింగ్ సహా మొత్తం 5 ఈ నేరానికి పాల్పడ్డట్టు తేలింది. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురుగ్రామ్లో జనవరి 3వ తేదీన జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గ్యాంగ్స్టర్ గడోలి 2016 ఫిబ్రవరి 6న ముంబైలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అయితే అది నకిలీ ఎన్కౌంటర్ అని ముంబై పోలీసులు తర్వాత ప్రకటించారు. అతని గర్ల్ ఫ్రెండ్ దివ్య పహూజా సాయంతో ఉచ్చులోకి లాగి చంపేసినట్లు ఆరోపించారు. ఇదే కేసులో ఆమె 7 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించి ఇటీవలే బెయిల్పై బయటకొచ్చింది. గ్యాంగ్స్టర్ సందీప్ గడోలి నకిలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహూజా నిందితురాలుగా ఉంది. 7 ఏళ్ల పాటు జైల్లో ఉన్న ఆమె కొన్ని నెలల క్రితమే బెయిల్పై బయటకొచ్చింది. హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్ ఆమెను జనవరి 2వ తేదీ రాత్రి హోటల్ రూమ్కి తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. హోటల్ యాజమాని అయిన తనను ఆమె కొన్ని అశ్లీల ఫోటోలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేదని, అందుకే ఈ హత్యకు పాల్పడ్డట్టు అభిజిత్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని ఓ తెల్లటి గుడ్డలో చుట్టి హోటల్ లాబీ నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అభిజిత్ చేసిన ఆరోపణలను దివ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దివ్య సోదరుడైన పహూజా మాత్రం పోలీసుల ఫిర్యాదులో భిన్నమైన ఆరోపణలు చేశారు. సందీప్ గడోలి సోదరి సుదేశ్ కఠారియా సోదరుడు బ్రహ్మ ప్రకాష్లే అభిజిత్తో కలిసి ఈ హత్య చేయించారని ఆరోపించారు. తండ్రి ఇంటి ముందు ఓ తనయుడు నిరసనకు దిగాడు. తనతో పాటు తల్లి కూడా ఆ నిరసనలో పాల్గొంది. ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని వారిద్దరూ కుటుంబ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తమకు న్యాయం చేయాలని తల్లి కొడుకులు తండ్రి ఇంటి ఎదుట నిరసనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జపాల గ్రామంలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల కిందట జాపాల గ్రామానికి చెందిన నోముల కృష్ణ అనే వ్యక్తి మా అమ్మ మంగను వివాహం చేసుకున్నాడని, వివాహమైన తర్వాత కొన్ని రోజులకు గొడవపడి దూరంగా ఉన్నాడని కొడుకు వంశీ తెలిపాడు. మా అమ్మను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుండి మాకు దూరంగా ఉంటున్న నాన్నపై కేసు కూడా పెట్టమని వంశీ గుర్తు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు మాకు నెలవారీ ఖర్చులు కూడా తన నుంచి వస్తున్న విషయాన్ని కూడా వంశీ తెలిపాడు. గత కొన్ని నెలలుగా నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని వంశీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లి ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని తన బాధను వ్యక్తం చేశాడు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని తండ్రి కృష్ణను కోరుతున్నారు. ఇంటి ముందు కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా తన ఇంటి ముందు ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసమని కృష్ణ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఏదైనా ఉంటే కోర్టులోనే తెలుసుకుంటారని తెలియజేశారు. నోముల వంశీ అన్న నా పేరు. మా అమ్మ పేరు నోముల మంగ, మా డాడీ పేరు నోముల కృష్ణ. మా పరిస్థితి ఏంటంటే మా అమ్మని పెళ్లి చేసుకుండు నోముల కృష్ణ. పెళ్లి చేసుకొని వదిలిపెట్టిండన్న. దాదాపు 20 ఏళ్ళు అవుతుందన్న. 20 ఏళ్ళ నుంచి అసలు మమ్మల్ని చూస్తలేడు, చేస్తలేడు, వెళ్ళిపోయిండు అన్న. అక్కడ నన్ను ఇప్పుడు ఓడి చూడాలన్న. మమ్మీకి హెల్త్ బాగాలేదన్న. మమ్మీ రేపటి నుండి చనిపోతట్టుంది. ఎట్లా కావాలన్న నా పరిస్థితి? ఇన్ని రోజులు అంటే మా మామలు చూసిరన్న. మా మామలు ఎల్లకాలం అయితే చూడరు కానీ ఇప్పుడు నా బాధ అదే అన్న. నన్ను మా డాడీ నాకు భూమి వద్దు, ఆస్తి వద్దు, అది ఏమొద్దన్న. అన్న కొడుకాన్ని ఒప్పుకోవాలి, నాకు కులంలో తిప్పుకోవాలన్న, అంతే. నువ్వు ఇక చిన్న పెళ్లి చేసుకున్నట్ట అన్న. పెళ్లి చేసుకొని నేను అప్పుడు ముట్లేదు, పెళ్లి చేసుకున్నాక వెళ్ళిపోయినట్ట. పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినట్ట. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తాను అన్నాడట. సెకండ్ మ్యారేజ్ మళ్ళీ చేసిరన్న. ఆయనకు సెకండ్ మ్యారేజ్ చేసి ఒక కొడుకు ఒక బిడ్డ అన్న. ఆమెకు ఇక వాళ్ళనే చూసుకుంటాం కానీ మమ్మల్ని చూస్తలేడు అన్న. అసలు
మాట్లాడారా? ఏడన్నా మాట్లాడలే అన్న, కోర్టు నడుస్తుంది అన్న, కేసు నడుస్తుంది కానీ ఇంత న్యాయం లేదన్న. 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అన్న. 20 ఎల్బినగర్ అన్న, ఎల్బినగర్ మెయింటెనెన్స్ ఇచ్చేది కానీ ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది అన్న. 2 years నుంచి మెయింటెనెన్స్ లేదు, ఏమొద్దు నాకు. ఆయన మెయింటెనెన్స్ వద్దు, ఏది వద్దు అన్న. 2,000 ఏమో ఇచ్చేదన్న, 5,000 ఇచ్చేదన్న. ఇప్పుడు 2 years అవుతుంది అన్న, 2 years అవుతుంది. ఏం లేదన్న, ఆయనది భూమి వద్దు, నాకు ఆస్తుంది, ఏది వద్దన్న. ఆయన నా కొడుకాన్ని ఒప్పుకోవాలన్న, అంతే. ఆయన కొడుకాన్ని ఒప్పుకోవాలని, నన్ను కులంలో తిప్పుకోవాలన్న. అయ్యలేని బాధ నేను ఇన్ని రోజులు చూసి హాస్పిటల్లో దోమలు కొట్టుకుంటావు అయినా ఒక్కనే. అమ్మకు బాగాలేకుంటే క్యాన్సర్ వచ్చింది, అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్. ఏం చేయాలన్నా, నేను ఎక్కడ పోవాలి? నా బతికి ఏం కావాలి ఆమెకి ఏమైనా అయితే? అదే అన్న నా బాధ. ఇంతవరకు గవర్నమెంట్ స్కూలే చదివినా, ఫస్ట్ ప్రైవేట్ స్కూలే చదివినా, తర్వాత గవర్నమెంట్ స్కూలే చదివినా. ఇన్ని రోజులు మా మామలకు హెల్ప్ చేసిర్రు. మా అమ్మ చూసింది, మా అమ్మ అప్పుడు మంచిగా ఉన్నాయి, కాలేజీలో పోయింది పనికి, పోయి నన్ను చూసుకుంది. ఎప్పుడన్నా సరే మా అమ్మ మంచిగా ఉన్న రోజులు మీకు అయ్యతన చేరుస్తా అని చెప్పింది. ఇప్పుడు మా అమ్మకు బాగాలేదు, నువ్వే పోయి నాయన ఎత్తుకో అయ్యా అని చెప్తే నేను ఇక్కడికి వచ్చినాను. అది చెప్తే వాళ్ళు పిలిపిస్తే వస్తలేరు అన్న, ఆయన రానా అని చెప్తుంటే. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.